కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే మనకు ఫస్ట్ రావాల్సిన డెఫినేషన్ కానీ ఎవరు అడిగినా ఏం చెప్పినా ఏం అడిగినా కానీ లేదంటే ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగినా కానీ 2 మార్క్స్ అయినా 4 మార్క్స్ అయినా ఫస్ట్ రాయాల్సింది. కాన్స్టిట్యూషన్ అంటే ఇండియాస్ హైయెస్ట్ లా దట్ గవర్న్స్ హౌ వి లివ్ టుగెదర్. అంటే మనల్ని గవర్న్ చేస్తుంది. గవర్నమెంట్ అంటే తెలుసు కదా, ఎలా రూల్ చేయాలి, ఎలా కలిసి ఉండాలి అనేది మనకు చెప్తుంది అనమాట. దాన్నే మనం కాన్స్టిట్యూషన్ అంటాం. దీంట్లో 4 మేజర్ పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని? 4. 1 2 3 4. ఫస్ట్ది వచ్చేసి ప్రియాంబుల్ ఏంటంటే మనకి ఏదైనా బుక్ అనగానే టెక్స్ట్ బుక్స్లో ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది కదా, దాన్నే కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అంటారు. అంటే మనం ఒక సినిమాకి వెళ్ళే ముందు ట్రైలర్ చూస్తాం కదా, అట్లా ట్రైలర్ లాగా అనమాట. ఈ కాన్స్టిట్యూషన్ అనే సినిమాకి ఇది ట్రైలర్ అనమాట. దాంట్లో ఏముంటాయి అనేది చెప్తుంది. ప్రియాంబుల్ అంటే పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అసలు కాన్స్టిట్యూషన్ పర్పస్ ఏందని చెప్తుంది అన్నమాట. దాంట్లో సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ 5 వేలు అనమాట కాన్స్టిట్యూషన్. 5 ఫింగర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఆర్టికల్స్ అంటే చాప్టర్స్, సబ్జెక్ట్స్, చాప్టర్స్ ఉంటాయి అనమాట. దాన్ని కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ అంటారు. ఆర్టికల్స్లో ఏముంటాయి అంటే రూల్స్ ప్లస్ లాస్ ఉంటాయి. స్టార్టింగ్ అంటే కాన్స్టిట్యూషన్ స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1950లో. స్టార్టింగ్లో మనకి 395 ఉన్నాయి, ఇప్పుడు 495 ఉన్నాయి రైట్ నౌ. అంటే 495 ప్లస్ ఇంకొన్ని ఉన్నాయి. అవి కొన్ని కాంట్రవర్షియస్ ఉన్నాయి. కొన్ని ఆర్టికల్స్లో కాంట్రవర్షియల్ జరుగుతాయి, అందుకని చెప్పి కరెక్ట్ నెంబర్ ఐడియా ఉండదు అనమాట ఎవరికి. నెక్స్ట్ వచ్చేసి రైట్స్ అండ్ డ్యూటీస్, హక్కులు మరియు చేయవలసిన పనులు, ఇవి ఈ ఆర్టికల్స్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ పవర్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్కి ఏమేమి పవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మనకు ఆర్టికల్స్లోనే ఉంటుంది. కోర్ట్స్ కూడా ఆర్టికల్ సెక్షన్లోనే ఉంటుంది. స్టేట్స్, ఈ ఆర్టికల్స్ని సపోర్ట్ చేసేవి షెడ్యూల్స్, ఒక లిస్ట్ చేస్తాయి అన్నమాట. స్టార్టింగ్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి, అవి ఇప్పుడు 12 ఉన్నాయి. లాంగ్వేజెస్, ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చేసి అమెండ్మెంట్స్. ఈ పదం గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ అప్డేట్ లాగా మనం కాన్స్టిట్యూషన్ అప్డేట్ చేస్తే దాన్ని అమెండ్మెంట్ అంటాం. ఈ 2 పదాలని దీంట్లో యాడ్ చేసాం, ప్రియాంబుల్లో యాడ్ చేసినందుకు, ఇండెక్స్లో యాడ్ చేసినందుకు ఈ 42 అమెండ్మెంట్ అయిందనమాట.